సార్ దినేష్ సార్, జాగ్రఫీ విషయంలో గ్రూప్ 1 గ్రూప్ 2లో ఎలాంటి ప్రశ్నలు కావాల్సి సార్ మనకు సిలబస్ గ్రూప్ 1లో వచ్చేసి మనకు ప్రిలిమ్స్లో ఒక 10 to 15 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది సార్. మెయిన్స్లో 50 మార్క్స్ దాకా ఉంటుంది సార్. అదే గ్రూప్ 2లో మనకు 15 to 20 మార్క్స్ దాకా ఉంటుంది. మనకు వరల్డ్ జియోగ్రఫీ, తెలంగాణ జియోగ్రఫీ అండ్ ఇండియన్ జియోగ్రఫీ. మనకు ఏంటంటే ప్రపంచంలో ఎన్ని డైవర్సిటీ ఉందో అదంతా ఇండియాలో ఉంది. ఇండియాలో ఉండే డైవర్సిటీ అంతా తెలంగాణలో కూడా ఉంది. సో ప్రపంచం మొత్తం చదవాల్సిన అవసరం లేదు. సిలబస్ మాత్రం అంత వ్యాస్ట్గా ఉంటుంది. బట్ మనం కాన్సన్ట్రేటెడ్గా ఏది ఎలిమినేట్ చేయాలో తెలుసుకుంటే జియోగ్రఫీ పోర్షన్ చాలా ఈజీగా ఉంటుంది సార్. ఎందుకంటే మనకు చాలా వరకు ఆర్ట్ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా మనకు ప్రూఫ్లు ఉంటాయి, చాలా థియరీస్ ప్రకారంగా కావచ్చు. సో సైన్స్ లాగా చాలా ఈజీగా ఉంటుంది. అందుకోసమే చాలా మోస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ జియోగ్రఫీ అని చెప్తాం. వరల్డ్ జియోగ్రఫీ కొంచెం ఈజీగా ఉంటుంది. ఇండియన్ జియోగ్రఫీలో డైవర్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి హిమాలయస్ దగ్గర నుంచి హిమాలయస్ ఎలా ఫామ్ అయ్యాయి, ఎప్పుడు ఫామ్ అయ్యాయి, దాని తర్వాత ప్లాట్యూస్, ప్లెయిన్స్, ఒక నది కొండ మీద నుంచి భూమి అంటే కిందకి ఎలా వస్తుంది, వచ్చేటప్పుడు అది ఆ జర్నీలో ఉండేవన్నీ కూడా మనం తెలుసుకుంటే ఒక సినిమా లాగా ఉంటుంది సార్ జియోగ్రఫీ సబ్జెక్ట్ అనేది. తెలంగాణ జియోగ్రఫీ కూడా అంతే అలాగే ఉంటుంది. నార్త్ నుంచి సౌత్కి తెలంగాణకు వచ్చేసరికి క్లైమేట్ మారిపోతుంది, ఫిజికల్ స్ట్రక్చర్ మారిపోతుంది, నదులు మారిపోతాయి, సాయిల్స్ మారిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వికారాబాద్కి అటు సైడ్ డక్కన్ ట్రాప్స్ ఉంటే మొత్తం బ్లాక్ సాయిల్ ఉంటుంది, ఇటు సైడ్ రెడ్ సాయిల్ ఉంటుంది. సో మన ప్రాక్టికల్ లైఫ్లో చూడగలిగిన సబ్జెక్ట్ జియోగ్రఫీ అనేది. సో దాన్ని కొంచెం మనం వీడియోస్ ద్వారానో, బుక్స్ ద్వారానో, మ్యాప్ పాయింటింగ్ ద్వారానో చదివితే చాలా ఎక్కువ మార్క్స్, మిగతా వాళ్ళకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది సార్ జియోగ్రఫీ విషయంలో. సార్ మరో విషయం ఏంటంటే జాగ్రఫీ విషయం కానీ వాటర్ ఆ గ్రూప్ 1 గ్రూప్ 2లో బుక్స్ విషయంలో స్టూడెంట్స్ చాలా విధంగా కన్ఫ్యూజ్ అవుతుంటారు సార్. ఒక్కొక్క 2-3 బుక్స్ చదువుతారు. ప్రామాణిక పుస్తకాలు ఏంటి, స్టడీ మెటీరియల్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సార్ ఖచ్చితంగా చదవాల్సింది ఎన్సీఆర్టీ సార్. అంటే మనకు ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ వరల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఏ సబ్జెక్ట్ అయినా కానీ ఎన్సీఆర్టీస్ చదివితే ఏం చదవకూడదు విషయం ఫస్ట్ మనకు అర్థమవుతుంది. దాని తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బుక్స్ చదివితే ఎక్స్ట్రా మార్క్స్, అంటే మిగతా స్టూడెంట్స్ కన్నా మనకు ఎక్కువ రావాలి కాబట్టి ఆ ఎక్స్ట్రా మార్క్స్ విషయంలో మనకు కాంపిటేటివ్ బుక్స్ అవసరం అవుతుంది. అలాగే మనం సొంతంగా తయారు చేసుకున్న మెటీరియల్ లేకపోతే ఖచ్చితంగా మన మార్క్స్ కోల్పోయే అవకాశం ఉంటుంది. ఒక 10-15 బుక్కుల్ని మనం ప్రిపరేషన్లో చదువుతాము, లాస్ట్ వీక్లో అదంతా మనం రివైజ్ చేయడం కష్టం. సొంత మెటీరియల్ ఉంటేనే మనకు మన ఓన్ కమాండ్ అనేది ఉంటుంది సబ్జెక్ట్ మీద. సో టెక్నికల్ ఆస్పెక్ట్స్ కావచ్చు, లేకపోతే థియరీ బేస్డ్ కావచ్చు, అటు ఇగ్నో బుక్స్ నుంచి, లేకపోతే మనకు ఓపెన్ సోర్సెస్లో ఉండే బుక్స్ నుంచి, కాంపిటేటివ్ బుక్స్ నుంచి, అన్ని బుక్స్ని కలిపి మనకు సొంతంగా ఒక బుక్ కట్టు ఖచ్చితంగా ఉండాలి సార్. అది ప్రిపేర్ చేసుకున్నప్పుడే మనకు సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సార్ బీటెక్ వాళ్ళు కానీ డిగ్రీ వాళ్ళు కానీ ఫైనల్ ఇయర్లో చదువుకుంటూ గ్రూప్స్ లాంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వచ్చు సార్? అవ్వచ్చు సార్, ఖచ్చితంగా అవ్వచ్చు. కరెంట్ అఫైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వాళ్ళు బీటెక్లో అయితే 4th ఇయర్ నుంచో, డిగ్రీలో 3rd ఇయర్ నుంచో ఈ కరెంట్ అఫైర్స్ని డైలీ ఫాలో అయ్యేటట్టే హిందూ న్యూస్ పేపర్ కావచ్చు, లేకపోతే సాక్షి ఎడ్యుకేషన్ ఛానల్ కావచ్చు, ఇలాంటివి చూసుకున్నట్లయితే ఒక 30 to 40% సిలబస్ అక్కడే అయిపోయినట్టు ఉంటుంది సార్. స్టాటిక్ సబ్జెక్ట్స్, హిస్టరీ లాంటి స్టాటిక్ సబ్జెక్ట్స్, జోగ్రఫీ లాంటి సబ్జెక్ట్స్, అది ఒక 2-3 ఇయర్స్ ముందు నుంచే చూసుకుంటూ వస్తుంటే ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే కాంపిటీషన్లో మార్కెట్కి వచ్చే లోపల, అశోక్ నగర్కి వచ్చే లోపలే మీరు ఒక 30-40% నేర్చుకుని వచ్చేసి ఉంటారు. సో మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ప్రతి ఎగ్జామ్లో ఒక 10 to 15 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ స్టాటిక్ సబ్జెక్ట్స్ని ముందే అయిపోగొట్టుకొని రావడం చాలా అడ్వాంటేజ్ ఉంటుంది సార్.